ఏపీలో కొత్తగా నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్యాబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారంటే పేదలకు ఆరోగ్యం అంటే మంచి వైద్యం అందకుండా చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఎలాంటి ప్రయత్నం చేశారనుకోవచ్చా? ఇది చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి జిల్లాలో కూడా ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా మొత్తం 17 మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి దాంట్లో 5 పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయి మరికొన్నిట్లో అరకొర కొంచెం వర్కులు ఉన్నా కానీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. అది మరికొన్ని 10%, 20% వర్కులు జరుగుతున్నాయి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంటే ఈ పార్టీకి ఈ ఇయర్ అన్నీ కూడా పూర్తి అయిపోయే అవకాశం ఉండేది. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అమ్మేసే విధంగా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ఉచితంగా చదవాల్సిన మెడికల్ కాలేజీ సీట్లని అమ్ముకునే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తుంది దుర్మార్గం. ఇది నేను క్యాబినెట్లో 10 కాలేజీలని పీపీపీ మూడులో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి తీర్మానం చేయడం చాలా బాధాకరం. దీన్ని విరమించుకోవాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పేదవారు కూడా ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా మెడికల్ కాలేజీలు చదువుకోవాలి. అదేవిధంగా వాళ్ళ డాక్టర్ల వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కటి అమ్మే విధంగా ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు మళ్ళీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మనందరి పోరాటాన్ని దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చే విధంగా ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఇప్పుడు ఆర్టీసీలో మన కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయో చౌకగా లూలుమాలకి ఇచ్చేసే విధంగా అంటే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి వీళ్ళందరూ కూడా డబ్బులు దండుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చాలా రూల్స్ చెప్పి ప్రశ్నిస్తా అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు నోరు తెరవాలి, నోరు చేసి ఈ ప్రైవేటీకరణ ఆపాలి. ఎందుకంటే పేదవారందరికీ కూడా ఉచితంగా మెడికల్ చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. అది కొనసాగించాలని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వీళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాన్ని ప్రజల ద్వారా పోరాటం ద్వారా వాటిని ఆపే వరకు మేము పోరాటం చేస్తామని కూడా తెలియపరుచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైపు మెడికల్ కాలేజీలు దాటం కాబట్టి ఇంటింటికి వైద్యాన్ని కూడా అందుబాటులో తెచ్చిన పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే రాష్ట్రంలో సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రుల్లో కూడా సరైన వైద్యం అందట్లేదు. ఇప్పుడు వచ్చే హాస్పిటల్న్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్ళకి అసలు మామూలుగా అందే వైద్యం కూడా అందే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు వాస్తవం చెప్పాలంటే వైద్యాన్ని ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయించి ప్రజలు తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారి ముందు చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా ఎప్పుడూ వైద్యం మీద దృష్టి పెట్టలేదు. ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లోనే అరాకొర వసతులతో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు తప్ప ఏదైతే పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తూ ఇంకా వైద్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేసే విధంగా కూడా అన్ని రకాల సదుపాయాలతో వ్యాన్లు ఏర్పాటు చేసి వైద్యాన్ని ప్రతి ఇంటికి దగ్గర చేస్తే ఇప్పుడు మద్యాన్ని ఇంటికి తీసుకెళ్ళిచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఇంటికి చేరవేస్తుంది. ఇంటికి వెళ్తున్న బియ్యాన్ని, ఇంటికి వెళ్తున్న వైద్యాన్ని అటకెక్కే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన అనేది చాలా దుర్మార్గం. వీటిని ప్రజలందరూ కూడా గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు. దాదాపు నేను 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ రోజుకి కూడా ఏ మార్పు లేకుండా అదే కొనసాగిస్తూ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఎవరైతే పెత్తందారులకు దోచిపెట్టే విధంగా చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. పేద ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటుంది ఒకటే, మాకు ఉచితంగా వైద్యం కావాలి, ఉచితంగా చదువు కావాలి, ఉచితంగా ఇల్లు కావాలి అని చెప్పిన ప్రజల యొక్క నినాదాన్ని కనుక మీరు ముందుకు తీసుకురాకపోతే మాత్రం రానున్న రోజుల్లో మీకు పొట్టగతులు ఉండవని కూడా మేము తెలియపరుచుకుంటున్నాను. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్ఆర్ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తే పేదలకు అందాల్సిన వైద్యాన్ని ఏదైతే ఆ వైద్యం అందిస్తున్న ప్రైవేటు కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం మీద అందరితో కలిసి పోరాడతామని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.